Today our question is A and B can do a piece of work in 9 days and 15 days respectively. If they work together, then the work will be completed in. ఏ మరియు బీలు ఒక పనిని 9 మరియు 15 రోజులలో పూర్తి చేయగలరు. అయితే వారిద్దరు కలిసి పనిచేస్తే టోటల్ వర్క్ ఎన్ని రోజులలో పూర్తవుతుంది? ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days అండ్ 15 days. అంటే ఒక పనిని ఏ అనేవాడు 9 daysలో పూర్తి చేస్తాడు, అదేవిధంగా బి అనేవాడు 15 daysలో పూర్తి చేస్తాడు. వీళ్ళిద్దరు కలిసి ఆ టోటల్ వర్క్ని ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ 9కి 15కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ 9కి 15కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకు 9కి 15కి ఎల్సిఎం 45 అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఆ టోటల్ వర్క్ అనేది ఈ 9-15కి ఎల్సిఎం చేస్తే వచ్చేది మనకు టోటల్ వర్క్ అవుతుంది. ఎందుకు సార్ ఎల్సిఎంఏ ఎందుకు చేయాలి సార్ అంటే, క్యాలిక్యులేషన్ పార్ట్ సింపుల్గా ఉండే దానికోసం మనం ఎల్సిఎంఏ చేయాలి ఫ్రెండ్స్. అంటే 100 తీసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోవచ్చు, కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకంత టైం ఉండదు ఫ్రెండ్స్. అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ మనకు ఈజీగా ఉండే దానికోసం మనం ఎల్సిఎం మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ 45 అనేది ఒక 45 చాక్లెట్స్ అని అనుకుంటే టోటల్ వర్క్ని ఏ అనేవాడు ఈ టోటల్ 45 చాక్లెట్ని 9 daysలో తింటాడు ఫ్రెండ్స్. అంటే రోజుకి ఎన్ని తింటాడు? 5 ఫ్రెండ్స్. అంటే ఈ 5 అనేది ఏ యొక్క ఎఫిషియన్సీ అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ 45 చాక్లెట్స్ని బి అనేవాడు 15 daysలో తింటే 1 dayలో ఎన్ని చాక్లెట్లు తింటాడు ఫ్రెండ్స్? 15 3s are 45 కాబట్టి ఈ 3 అనేది బి యొక్క ఎఫిషియన్సీ అవుతుంది ఫ్రెండ్స్. అంటే టోటల్ వర్క్ 45 అయితే వీళ్ళిద్దరు కలిసి, అంటే ఏ అనేవాడు రోజుకి 5 చాక్లెట్ తింటాడు, బి అనేవాడు రోజుకి 3 చాక్లెట్ తింటాడు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఈ 45 చాక్లెట్స్ని ఎన్ని రోజుల లోపల తింటాడంటే, వీళ్ళిద్దరు ఎఫిషియన్సీని మనం యాడ్ చేయాలి ఫ్రెండ్స్. 5 + 3 ఎంత ఫ్రెండ్స్? 8. 8 5s are 40, రిమైనింగ్ 5 ఉంటుంది. 5/8 days. ఇప్పుడు ఈ క్వశ్చన్కి షార్ట్ కట్ చూద్దాం ఫ్రెండ్స్. అదేంటంటే ఈ ఫార్ములాని బేస్ చేసుకొని సింపుల్గా చేయొచ్చు ఫ్రెండ్స్. A × B/A + B. ఏ అనేవాడు 1 dayలో ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days అండ్ బీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days. ఆ వాల్యూస్ని ఈ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. ఏ అంటే 9, బి అంటే 15 డివైడెడ్ బై ఏ + బి అంటే 9 + 15. 9 × 15 డివైడెడ్ బై 9 + 15 అంటే 24 ఫ్రెండ్స్. 3 8s are 3 5s are 9 5s are 45 డివైడెడ్ బై 8 అంటే 5/8 days ఫ్రెండ్స్. మీ ఆన్సర్ ఆప్షన్ సి ఫ్రెండ్స్.